క్యాబినెట్ అంతా కూడా కూడబలుక్కొని ఇవాళ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య ఏంటి అంటే తడిగుడ్డ పెట్టి బీసీల గొంతు కోయటం లాంటిదే. నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ గొంతు కోసినటువంటి ఒక రీతిలో ఇవాళ ఉన్న కాస్త 23% రిజర్వేషన్లు కూడా రాకుండా ఇవాళ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రకు సంబంధించిన వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి శాసనసభలో జరిగినటువంటి ఒక మొట్టమొదటి అసెంబ్లీ రెజల్యూషన్ నుండి మొదలుకుంటే లాస్ట్ బిల్స్ ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినరో అప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పిదమని తెలిసినప్పటికీ కూడా మీకెందుకు మేము సాధించుకొస్తాం, మేము రిజర్వేషన్లు పట్టుకొస్తాం, మేము కేంద్రం మెడలుంచుతాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పిస్తాం, నరేంద్ర మోడీ మా బడేబాయ్ అని చెప్పని నమ్మబలికినటువంటి ఒక దరిమిల ప్రతిసారి మద్దతు బలికి ఆఖరికి వాళ్ళు ఏంటి అంటే గుడ్ల లింగాన్ని మింగినట్టుగా ఇవాళ ఆ 23% రిజర్వేషన్లు కూడా రాకుండా పూర్తి స్థాయిలో గండిగట్టేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది.